ఆఫ్ కన్నప్ప ఈ మూవీ మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే లేవు. నేను ఈ మూవీ చూస్తే కారణం ప్రభాస్ అన్న. అలాగే మూవీ అనేది నాకు డిసప్పాయింట్మెంట్ చేయకుండా జస్ట్ పర్లేదేదు అనిపించిన చాలు అనుకుని మూవీకి అయితే వెళ్ళాను. ఈ మూవీ చూసాక నాకు ఎలాగ అనిపించిందో తెలుసుకునే ముందు సింపుల్ అండ్ బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. చెప్పు. తిన్నాడు దేవుడు లేడు, దేవుడు అనేది ఒక రాయ అనే నమ్మే తన ఒక గొప్ప శివభక్తుడు ఎలాగయ్యాడు అనేది సింపుల్ అండ్ బేసిక్ స్టోరీ లైన్. మూవీ చూసాకైతే మాత్రం బిలో యావరేజ్ అయితే అనిపించింది నాకు. మెయిన్ గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు కూడాను తొందరగా ప్రభాస్ అన్న వచ్చేస్తే బాగుండ్రా అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఆడియన్స్ కి ఇలాంటి మూవీస్ చెప్తున్నామంటే స్టార్టింగ్ నుంచి కూడా అట్రాక్టింగ్ గాను ఇంట్రెస్ట్ గా అయితే చెప్పాలి. వీళ్ళైతే ట్రై చేశారు కానీ అదైతే మాత్రం అంత ఇంట్రెస్ట్ గా అయితే లేదు. ఆ సీన్స్ లో కూడా ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నన్ను చాలా వరకు ఇంప్రెస్ అయితే చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ థమ్స్ అప్ అయితే ఇవ్వచ్చు మూవీకి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేప్పటికి సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వద్ది, ఎప్పుడు ప్రభాస్ అన్న ఎంట్రీ అవ్వద్దు అని వెయిట్ అయితే చేశా. ప్రభాస్ అన్న ఎంట్రీ కానించి ఆయన ఉన్న ప్రతి సీన్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేసింది. అలాగే ఈఎల్ సీన్స్ కన్నా ప్రభాస్ అన్న సీన్స్ ఇంకా బాగా తీసారైతే అనిపించింది నాకైతే. ఇంకా మూవీలో ప్రభాస్ అన్న క్యారెక్టర్ తర్వాత మిగతా క్యారెక్టర్స్ ఏం కనెక్ట్ అవుతాయి అంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఒకటిని, మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఒకటి. ఈ అయితే మాత్రం చాలా నీట్ గా డెవలప్ చేశారైతే అనిపించింది. ఆ సీన్స్ కూడా బాగున్నాయి. అక్కడ ఉన్న డైలాగ్స్ కూడా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేసినాయి. ఈ మూవీ డైరెక్షన్ వైజ్ ఆ శివయ్యకి అయితే తెలియాలి. ఒకటి డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఏది కూడా అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. మెయిన్ ప్రొసీడింగ్స్ కూడా అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. డ్రామా సీన్ సెకండ్ హాఫ్ లో కొద్ది గొప్ప పర్లేదు అయితే అనిపించినాయి కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఏమైతే లేదు. ఈయన మహాభారతం తీసిన డైరెక్టర్ అంట. అందులో డ్రామా మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే పెట్టారో ఇందులో నాకు అంత పెట్టినట్టుగా అయితే అనిపించింది. మూవీలో మెయిన్ ప్రాబ్లం అంతా ఎమోషన్ కానీ డ్రామా కానీ ఏది కూడా అంత ఇంప్రెస్ అయితే ఉండవు. మన కృష్ణరాజు గారు చేసిన కన్నప్ప అయితే మాత్రం ఎమోషన్ కానీ డ్రామా కానీ ఒక భక్తుడికి ఒక దేవుడికి ఉన్న బాండ్ అనేది ప్రతిదీ కూడా చాలా ఇంప్రెస్ అయితే అనిపిస్తుంది. ఈ మూవీలో కూడా విష్ణు అలాగైతే ట్రై అయితే చేశాడు, బాగానే వర్కౌట్ అయింది. కానీ ఇంకా కొంత బాగా చేసుంటే బాగుండైతే నా వరకు అయితే అనిపించింది. ఇది ఈ మూవీ గురించి నా ఒపీనియన్. అంటే మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలండి. కన్న తల్లి అని కూడా చూడమ్మా, ఇదో అమ్మని అడుగుతానంటాడు. ఇదే ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ. అది కూడా సెకండ్ హాఫ్ గురించే. అది కూడా ప్రభాస్ అన్న సీన్స్ మూవీలో కొన్ని డ్రామా సీన్స్ అనేది సెకండ్ హాఫ్ లో బాగానే వర్కౌట్ అయితే అవ్వని. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం అక్షయ్ కుమార్, కాజోల్, బ్రహ్మానందం వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోజులు మంచిగా అయితే చేశారు పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంటారా అంత ఇంప్రెస్ అయితే లేవు. ఇంకా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అంటారా సాంగ్స్ అయితే పర్లేదు బాగానే అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నాకైతే నచ్చింది. ఇది ఈ వీడియో ఇప్పటి వరకు చూసారు కదా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.